అసలే ఓడు ఆ పైన ఎక్స్ట్రా వాయింపుడు అన్నట్టుగా ఉందట అక్కడ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. గెలుపు రుచి చూసి దశాబ్దాలవుతున్న చోట అసమ్మతి రాగం శృతి మించుతోందట. ఉన్నోళ్ళని కాదని అసెంబ్లీ ఎన్నికల్లో పక్క పార్టీ నుంచి వచ్చినోళ్ళని నాయకుడు నెత్తిన పెట్టుకుంటే ఇప్పుడు ఆయన పేనుగు పెత్తనం సామెతను గుర్తు చేస్తున్నారని అంటున్నారు. ఇంతకీ ఎవరైనా ఏ నియోజకవర్గంలో ఉందా పరిస్థితి? ఎన్నికలు జరిగిన ప్రతిసారి రాష్ట్ర స్థాయిలో హాట్ టాపిక్ అవుతోంది కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం. మాజీ మంత్రి గంగుల కమలాకర్, ప్రస్తుత కేంద్ర మంత్రి బండి సంజయ్ తలపడ్డంతో పొలిటికల్ క్రేజ్ ఉన్న నియోజకవర్గంగా పేరొచ్చింది. అలాంటి చోట అధికార కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. గత 3 ఎన్నికల్లో హస్తం పార్టీకి ఇక్కడ 3వ స్థానమే దక్కింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో అయితే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా హస్తం పార్టీ హవా సాగిన కరీంనగర్ సీట్లో మాత్రం నిక్కీ నీలిగి త్రుటిలో డిపాజిట్ కోల్పోయే ప్రమాదం నుంచి గట్టెక్కింది. సరైన ప్రణాళిక లేకపోవడం, ఎన్నికలు దగ్గరకొచ్చాక అభ్యర్థిని ప్రకటించడం వల్లే ఆ పరిస్థితి వచ్చిందన్న విశ్లేషణలు ఉన్నాయి. అయితే రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వచ్చాకైనా పరిస్థితి చక్కబడుతుందని ఆశించిన కాంగ్రెస్ కార్యకర్తలకు ఏడాది గడిచినా ఏమాత్రం మార్పు కనిపించక తీవ్ర అసంతృప్తిగా ఉన్నారట. పుంజుకోవడం మాట అటుంచితే పుండు మీద కారం చల్లినట్టుగా పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పురుమల్ల శ్రీనివాస్ అసమ్మతి రాగం అందుకోవడంతో పరిస్థితి ఇంకా దిగజారిందని అంటున్నారు. విపరీతమైన పోటీ ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీలో చేరిన కొన్ని రోజుల వ్యవధిలోనే ఎమ్మెల్యే టికెట్ని పొందారు పురుమల్ల. భూ కబ్జాల ఆరోపణలు వివాదాస్పద నేతగా ముద్ర ఉన్న స్థానిక నాయకత్వం వ్యతిరేకించినా పార్టీ అభ్యర్థిగా ఆయన వైపే మొగ్గారు పెద్దలు. గట్టి పోటీ ఇస్తాడని అంతా భావించినా ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారాయన. ఓటమి తర్వాత కొన్నాళ్లు సైలెంట్గా ఉండి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవిచ్చాక కాస్త యాక్టివ్ అయ్యారు శ్రీనివాస్. అంతవరకు బాగానే ఉన్నా తాజాగా నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన చేసినట్టు చెప్తున్న వ్యాఖ్యలు కాకరేపుతున్నాయి. మీడియాను అనుమతించకుండా నిర్వహించిన ఆ మీటింగ్లో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని, జిల్లాకు చెందిన మంత్రిని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారట పురుమల్ల. ప్రభుత్వ పనులు, కాంట్రాక్టులు, ఇసుక క్వారీలు మొత్తం వారికి సంబంధించిన వ్యక్తులకే చెందాయని, తనకేమీ దక్కడం లేదంటూ అసలు విషయం వెళ్లగక్కారట ఆయన. తనకు తోడుగా కార్యకర్తల్ని యాడ్ చేసుకుంటూ మీకు కూడా దక్కకుండా మంత్రుల మనుషులే మొత్తం అనుభవించేస్తున్నారని అన్నట్టు చెప్పుకుంటున్నారు. అయితే డీసీసీ అధ్యక్షుడికి గాని, నగర అధ్యక్షుడికి గాని చెప్పకుండా ఒక నియోజకవర్గ ఇన్ఛార్జ్ అలా రహస్య సమావేశం ఎలా నిర్వహిస్తారంటూ పార్టీ ముఖ్యులు మండిపడుతున్నట్టు తెలిసిందే. అధికారంలోకొచ్చి ఏడాది కూడా కాకుండానే ఎవ్వర్ని అడగకుండా ఇలాంటి మీటింగ్లు పెట్టడం, అసమ్మతి గలం వినిపించడం ఏంటని పెద్దలకి ఫిర్యాదు చేశారట కరీంనగర్ కాంగ్రెస్ నాయకులు. అసలు సమావేశం నిర్వహించడానికి పురుమల్ల శ్రీనివాస్కున్న అర్హతలేంటని పలువురు నేతలు సీరియస్ గా ప్రశ్నిస్తున్నట్టు సమాచారం. ఏళ్ల తరబడి పార్టీని నమ్ముకుని పనిచేసిన తమను కాదని కొత్తగా వచ్చిన వారిని నెత్తిన పెట్టుకుంటే ఇలాగే ఉంటుందని కొందరు సీనియర్స్ అంటున్నట్టు తెలిసింది. అసలు ప్రభుత్వం తరపున జిల్లాకు బాస్ లాంటి ఇన్ఛార్జ్ మంత్రిపైనే నేరుగా విమర్శలు చేసేంత ధైర్యం ఆయనకు ఎక్కడి నుంచొచ్చింది? పురుమల్ల శ్రీనివాస్ వ్యాఖ్యల వెనక ఎవరున్నారన్నది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది కరీంనగర్ కాంగ్రెస్ లో. పార్టీ అసలే అంతంత మాత్రంగా ఉన్నచోట ఇలాంటి చర్యలు మంచివి కాదని పెద్దలు వెంటనే జోక్యం చేసుకుని కట్టడి చేయాలని కోరుతోంది లోకల్ కాంగ్రెస్ క్యాడర్. ఇంటి పోరును చక్కదిద్దేందుకు పార్టీ పెద్దలు ఏం చేయబోతున్నారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.